హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీకృష్ణ కథలు. ఈరోజు చెప్పుకోబోయే కథ శ్రీమతి వెంబస్త. కథలోకి వెళ్ళబోయే ముందు మా వీడియోస్ చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేసి కామెంట్స్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక కావాల్సిన ముందుకు కథ చూద్దామా. శ్రీమతి వెంబస్త 6th పార్ట్. నలుగురు చుట్టూ తిరుగుతూ పవిత్ర ఏడుస్తుంటే నవ్వుతూ, నువ్వు అలా కూర్చుంటే ఎలా బేబీ, నీ అందాలు మాకు ఎలా కనిపిస్తాయంటూ పవిత్రను పట్టుకొని లేపబోయారు. వాళ్ళకి ఎదురుగా ఒక బైక్ వచ్చాగింది. బైక్ లైట్ వాళ్ళ కళ్ళలో పడుతుంటే చేతులు అడ్డు పెట్టుకొని చూశారు. బైక్ మీద హెల్మెట్ పెట్టుకొని ఒకరు కూర్చొని ఉన్నారు. పవిత్ర బైక్ మీద ఎవరో ఉండటం చూసి అతను తనని కాపాడటానికి వచ్చాడా లేక వీడలాగే వచ్చాడా అని భయపడుతూ చూస్తూ ఉంది. అతను బైక్ దిగి తను వేసుకున్న షర్ట్ తీసి పవిత్రకి ఇచ్చాడు. పవిత్రకు అప్పుడు ధైర్యం వచ్చి అతను ఇచ్చిన షర్ట్ వేసుకొని లేచి నిలబడింది. పవిత్రకు అప్పుడు ధైర్యం వచ్చి అతను ఇచ్చిన షర్ట్ వేసుకొని లేచి నిలబడింది. అతను చేసిన పనికి కోపంగా, ఏంట్రా పెద్ద మొనగాళ్ళలో వచ్చావు, తనని కాపాడదామనే అని వెటకారంగా నవ్వుతూ అన్నారు. అనుమానం ఉన్నవాళ్ళు నా దగ్గరకు వచ్చి తీర్చుకోవచ్చు అని పవిత్ర చేపట్టుకొని తీసుకువెళ్తుంటే, నువ్వు అలా తీసుకువెళ్తుంటే మేము వెర్రి మొహాలు వేసుకొని చూస్తూ ఉంటామా ఏంటి అని ఒకడొచ్చి కొట్టడానికి చెయ్యెత్తాడు. ఎత్తిన చెయ్యి కనిపించలేదు, కానీ ఏదో విరిగిన సౌండ్ మాత్రం అయింది. తీరా ఏంటని చూస్తే చెయ్యి కిందకి వేలాడుతూ కనిపించి అప్పుడు నొప్పి తెలిసి గావుకేకలు పెట్టాడు. వాడు ఎందుకు అరుస్తున్నాడో తెలియక మిగతా వాళ్ళు చేతిని చూసి దడుచుకొని, ఏంట్రా అది, చెయ్యి అనుకున్నావా కట్టెపుల్ల అనుకున్నావా అలా విరిచేశారు అని అన్నారు. మిగతా వాళ్ళ వైపు సీరియస్గా చూశాడు, కానీ హెల్మెట్ ఉండటం వల్ల వాళ్ళకి తెలియలేదు. అదే తెలిసి ఉంటే అక్కడి నుంచి పారిపోయేవాళ్ళు. నడి రోడ్డుపై ఆడపిల్ల వెళ్తుంటే సహాయం చేయటం మానేసి మీరు చేసేదేంట్రా అని కోపంగా పెద్దగా అరిచాడు. పవిత్రకు ఆ గొంతు ఎక్కడో విన్నట్లు అనిపించి మొహం వైపు చూసింది, కానీ ఏమీ కనిపించలేదు. అర్ధరాత్రి ఎవరు బయటికి రమ్మన్నారు, మా కంట ఎవరు పడమన్నారు, కనిపించింది కాబట్టే మా కోరిక తీర్చుకోవాలని అనుకున్నాను. అయినా నువ్వు కాపాడినట్టు కాపాడి నువ్వు ఒక్కడవే దాంతో గడపడానికి ప్లాన్ వేసావా అని అడిగాడు. అలా అడిగిన వాడి మెడ పట్టుకొని ముందుకు లాగి వాడి మెడను పక్కకి తిప్పాడు. అంతే, వాడు మాట లేకుండా పడిపోయాడు. చూస్తున్న మిగతా వాళ్ళకి ఒళ్ళంతా చెమటలు పట్టాయి. ఏంట్రా వాళ్ళు మనుషులు అనుకున్నావా లేక ఇంకేమైనా అనుకున్నావా, కోడిమెడ విరిచినట్టు విరిచేస్తావా అని అన్నాడు. వాడు అన్న మాటలకి ప్రాణం తీయలేదు, సంతోషించు. అంతగా ఏం అనలేదు. నువ్వు మాల తనని అనుభవించడానికి తీసుకువెళ్తున్నావా అని అన్నాడు. అది కూడా తప్పేనా? అలా అయితే అవును అను, కాదు అంటే కాదు అని చెప్పకుండా ఇలా కొట్టడం ఏమీ బాగాలేదు అని అన్నాడు. వాడు పక్కన వాడు భయంగా నిలబడి చూస్తూ ఉన్నాడు. వాడు భయపడినట్లే అలా అడిగిన వాడు ఎగిరి వెళ్ళి అంత దూరంలో పడ్డాడు. అలా పడ్డాడంటే అతను ఏం చేశాడో అర్థం చేసుకోండి. మూడో వాడు ముగ్గురు అలా అవటం చూసి నోరెత్తకుండా గుడ్లప్పకించి చూస్తూ ఉన్నాడు. ఏరా నువ్వేమైనా అడగాలా అన్నాడు. వాడు భయపడుతూ, నన్ను క్షమించండి, ఇంకెప్పుడు ఏ అమ్మాయి జోలికి వెళ్ళం అని కాళ్ళ మీద పడ్డాడు. అతనేం మాట్లాడకుండా బైక్ దగ్గరకు వచ్చి పవిత్ర వైపు చూసి కూర్చో అన్నాడు. రౌడీలను అలా కొట్టేసరికి షాక్ అయి పవిత్ర అలానే చూస్తూ అతను కూర్చో అనగానే భయంతో బీక్సుకుపోయింది. ఏంటి అలా చూస్తున్నావు, కూర్చో పవిత్ర అన్నాడు. పవిత్ర ఇంకా షాక్ అయి, నా పేరు నీకెలా తెలుసు అన్నది. నీ పేరేంటి, నీ గురించి అంతా తెలుసు, కానీ అని కూర్చో వెళ్దామన్నాడు. భయంగా ఎక్కడికి అన్నది. నేను ఎక్కడికి తీసుకువెళ్ళాలో నాకు బాగా తెలుసు, కూర్చో అన్నాడు. నువ్వెవరో తెలియకుండా నీ వెనక నేను ఎలా వస్తాను, రాను అన్నది పవిత్ర. పవిత్ర నేనెవరో నువ్వు ఇంకా గుర్తుపట్టలేదా అని హెల్మెట్ తీశాడు. అతన్ని చూడగానే ఆశ్చర్యంతో, కార్తీక్ నువ్వా అన్నది. అవును నేనే, నీ కాలేజీ ఫ్రెండ్ కార్తీక్ని అన్నాడు. నువ్వు అమెరికాలో ఉన్నావని అన్నారు కదా, నువ్వు ఎప్పుడు వచ్చావు అని అడిగింది. నేను వచ్చి చాలా రోజులైంది, కానీ ముందు బండికి వెళ్దాం అన్నాడు. పవిత్ర ఏం మాట్లాడకుండా బైక్ ఎక్కి కూర్చుంది.
పవిత్ర ఎక్కగానే కార్తిక్ బైక్ స్టార్ట్ చేసి వెళ్ళాడు. పవిత్ర ఒక్కతే వెళ్ళిందని రిషి పవిత్ర వెనక వచ్చాడు. పవిత్ర వెంట రౌడీలు పడటం చూసి కారు దిగి వచ్చేలోపు బైక్ వచ్చి ఆగటం, అందులో నుంచి కార్తిక్ దిగి కొట్టడం అంతా చూసి ఎవరతను అని అనుకుంటూ ఉన్నాడు. పవిత్ర అతనితో బైక్ మీద వెళ్ళటం చూసి ఆ బైక్ని ఫాలో అయ్యాడు రిషి. కార్తిక్ ఒక ఇంటి ముందుకు వెళ్ళి హార్న్ కొట్టగానే వాచ్మెన్ వచ్చి గేట్ ఓపెన్ చేశాడు. కార్తిక్ లోపలికి వెళ్ళగానే రిషి అది చూసి పవిత్రను కాపాడింది ఎవరై ఉంటారు అని ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళాడు. కార్తిక్ బైక్ ఆపగానే పవిత్ర దిగి చుట్టూ చూస్తూ ఉంది. ఇంటి ముందు విశాలమైన లాన్, దాని పక్కనే అందమైన పూల మొక్కలతో ఉన్న గార్డెన్ ఉంది. పవిత్ర చూస్తూ నిలబడి ఉంటే, ఏంటి పవిత్ర అలా చూస్తున్నావు, రా అని లోపలికి తీసుకువెళ్ళాడు. లోపలికి వెళ్ళగానే హాల్లో తెల్లటి మార్బుల్తో మెరిసిపోతూ కనిపించింది. ఇంటీరియర్ డిజైనింగ్ కూడా మార్బుల్స్కి మ్యాచ్ చేయాలా డిజైన్ చేశారు. ఫర్నిచర్ కూడా అలానే ఉంది. పవిత్రగా చూడగానే తను చదువుకునే టైంలో నువ్వు కట్టుకునే ఇల్లు ఎలా ఉండాలంటే అప్పుడు తన ఫ్రెండ్కి ఏం చెప్పిందో అలానే ఆ ఇల్లు ఉంది. ఓపెన్ కిచెన్, డైనింగ్ రూమ్, దాని పక్కనే పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి. కింద గెస్ట్లు ఉండటానికి 2 రూమ్స్ ఉన్నాయి. కిచెన్లో నుంచి వంటతను వచ్చి పవిత్రను చూసి సార్ ఎవరి పొన్ను అని అడిగాడు. పవిత్రకు అతను ఏమడిగాడో అర్థం కాక చూస్తూ ఉంటే పవిత్ర ఇతని ఇంట్లో వంట చేస్తూ ఉంటాడు, పేరు మురుగన్, తమిళం అతనే, కానీ మన ఆంధ్ర వచ్చి సెటిల్ అయ్యారు, అందుకే తమిళ తెలుగు కలిపి మాట్లాడుతూ ఉంటాడు, నువ్వేం కంగారు పడుకు అని అన్నాడు. మురుగన్ తను నా ఫ్రెండ్ పవిత్ర, తనకు రూమ్ రెడీ చేస్తురా అని అన్నాడు. గెస్ట్ రూమే కదా సార్ అని అన్నాడు. తను గెస్ట్ కాదు, పైన రూమ్ నీట్గా ఉందో లేదో చెక్ చేసిరా అన్నాడు. మురుగన్ పవిత్రను చూసి ఈ పొన్నుకి కళ్యాణం అయిందనుకుంటా సార్, వాళ్ళ ఆయన రాలేదా అని అడిగాడు. నువ్వు ముందు చెప్పిన పని చేయి అని కోపంగా అన్నాడు. అలాగే సార్ అని నైట్ టైం అవ్వటం వల్ల వర్కర్స్ ఎవరూ లేకపోవడంతో మురుగన్ పైకి వెళ్ళి కార్తీక్ రూమ్ పక్కనున్న రూమ్ డోర్ తీసి బెడ్షీట్లు మార్చి ఎయిర్ ప్రెషర్ పెట్టి ఏసీ ఆన్ చేసి అన్నీ ఒకేసారి చెక్ చేసి కిందకు వచ్చి రెడీ సార్ అన్నాడు. పద పవిత్ర అన్నాడు కార్తీక్ నేను గెస్ట్ రూమ్లో ఉంటాను కదా అన్నది పవిత్ర. కార్తీక్ ఒక్క చూపు చూడగానే ఏం మాట్లాడకుండా కార్తీక్తో పైకి వెళ్ళింది. కార్తీక్ వెళ్ళి రూమ్ డోర్ తీసి ఇది మీ రూమ్ అన్నాడు. పవిత్ర రూమ్లోకి అడుగుపెట్టి రూమ్ని చూసి షాక్ అయింది. స్టోరీ కంటిన్యూ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.